శ్రీమాత్రే నమ. హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీశ ముఖపంకజ పద్మబంధో శ్రీసాది దేవగణ పూజిత పాదపద్మవల్లీ సనాద మమదేహి కరావలంబం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమో నమ. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నానండి. ఈరోజు వీడియోలో జూన్ 24వ తారీఖు 2025 సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో మనకి కృష్ణ అంగారక చతుర్దశి అనే ఒక చాలా చాలా విశేషమైన రోజు వచ్చిందండి. ఈరోజు నేను సుబ్రహ్మణ్య స్వామిని, అంటే ముందుగా గణపతిని, తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని, తర్వాత లక్ష్మీ నరసింహస్వామిని, తర్వాత ఆంజనేయ స్వామిని, ఇంకా శివయ్యను ప్రతిరోజు నేను పూజించుకుంటూ ఉంటాను. ఇంకా లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని అయితే ప్రతినిత్యము నేను అర్చించుకుంటూ ఉంటాను. సో వీళ్ళందరికీ కూడా ఈరోజు పూజ అనేది చేసుకున్నాను. అంటే సింపుల్గా, చాలా సింపుల్గా పంచోపచార పూజ అనేది చేసుకున్నానండి. ఈరోజు అనేది మనకి అరుదుగా వస్తుందని చాలా చాలా పెద్దవాళ్ళందరూ చెప్తూ ఉన్నారనమాట. అంటే మంగళవారంతో కూడి వచ్చిన చతుర్దశి చాలా చాలా మంచిదంట. కృష్ణపక్షంలో వచ్చింది. మనము ఎలా అయితే సంకష్టహర చతుర్థి మంగళవారంతో కూడి వచ్చిందో ఆ రోజు విశేషంగా గణపతిని పూజిస్తాం కదండి. అసలు సంకటహర చతుర్థి ప్రతి నెల చేయకపోయినా మంగళవారంతో కూడి వచ్చిన చతుర్థి చాలా చాలా విశేషంగా మనము పూజిస్తూ ఉంటాము. ఎందుకంటే కుజగ్రహ అనుగ్రహం కలుగుతుందనేసి, కుజుడు నుండి ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా మంచి అనేది జరుగుతుందని. అలాగే మనం ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కానీ, ఏదన్నా ఉన్నత స్థాయిలో చేరుకోవాలన్నా కానీ, మనకి కుజగ్రహం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ, అంటే రుణ బాధలు, ఆర్థిక ఇబ్బందులు, ఇంకా ఉద్యోగంలో మంచి స్థాయిలో ఉండాలని, ఇంకా వివాహం కోసం కానీ, సంతానం కోసం కానీ, ఇలాంటి రకరకాల సమస్యలు ప్రతినిత్యము ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సమస్య అనేది ఉంటూ ఉంటుందన్నమాట. అలాంటి ఏ సమస్య ఉన్నా కానీ భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఉద్దేశించి ఆ రోజు ఉపవాసం ఉండి సాయంత్రం వేళ పూజ చేసుకుంటే చాలా మంచిది. ఉపవాసం ఉండలేము, ఈ కాలంలో మనకి కుదరదు అనే ఇబ్బంది ఉన్నవాళ్ళు పూజ చేసుకొని ఉదయమే చక్కగా పూజ చేసుకునేంత వరకు ఉపవాసంలాగా ఉండి తర్వాత భోజనం చేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏ పద్ధతి అయినా ఫాలో అవ్వచ్చండి. ఎందుకంటే కాలాన్ని బట్టి మన ఆరోగ్యం ఉంది కాబట్టి అలా మనం చేసుకోవచ్చు. సో నేను కూడా పూజ చేసుకునేంత వరకు ఉపవాసం ఉండి ఉదయం పూజ అనేది చేసుకున్నాను. ఇంకా మంగళవారం కావడంతో ప్రతి మంగళవారము నేను సుబ్రహ్మణ్య స్వామిని ఉద్దేశించి తమలపాకుల పైన దీపారాధన అనేది వెలిగిస్తూ ఉంటానన్నమాట. ముందు 6 దీపాలు వెలిగించుకునేదాన్ని. అవి కొన్ని వారాలు అనుకొని 9 వారాలు అనుకొని చేసుకున్నాను. తర్వాత ఒక దీపమైనా వెలిగించుకుందామని వెలిగించుకున్నాను. తర్వాత కందిపప్పుతో దీపం వెలిగిస్తే రుణ బాధలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయని అలా కూడా వెలిగిస్తూ ఉన్నానన్నమాట. ఈ మూడిట్లో ఏదో ఒకటి నేను సుబ్రహ్మణ్య స్వామిని ఉద్దేశించి వెలిగిస్తూ ఉంటానన్నమాట. అంటే వెట్రిలై దీపం అని అంటారు. వెట్రిలై అంటే తమలపాకు, వెట్రి అంటే విజయం అనమాట. మనకి ఏ పనిలో అయినా విజయాన్ని తీసుకొస్తుందన్నమాట. ఇలా వెట్రిలై దీపం అంటే తమలపాకు పైన దీపారాధన చేయటం అనేది. మనం మామూలుగా శుక్రవారాలు లక్ష్మీదేవిని ఉద్దేశించి 5 తమలపాకులు అలా పెట్టుకొని మనం వెలిగిస్తూ ఉంటాం కదా, అలా అన్నమాట. ఇలా నేను కొన్ని వారాలుగా వెలిగిస్తూ ఉన్నాను. సో ఈరోజు కూడా కందిపప్పు అన్నీ కూడా చిన్న రాగి ప్లేట్లో పెట్టుకున్నాను. ఇంకా తమలపాకులు అన్నీ కూడా పూజకు కావాల్సిన ఏర్పాట్లు, మాలలు కట్టుకున్నాను చిన్నగా. గన్నేరు పువ్వులతో, ఇంకా జాజి పూలు, కనకాంబరాలు కలిపిన మాల, ఇంకా పారిజాత పుష్పాలతో చిన్న మాల, ఇవన్నీ కూడా పూజకు కావాల్సిన ఏర్పాటు అంతా కూడా చేసుకొని చక్కగా ప్రసాదం కూడా ఇవాళ కొర్రలతో పొంగల్ అనేది బ్రేక్ఫాస్ట్కి చేశానండి. అది కొంచెం ముందుగానే తీసి పక్కన తీసి ఒక బౌల్లో పెట్టుకున్నాను అనమాట. కొర్రలు అనేవి సుబ్రహ్మణ్య స్వామికి చాలా చాలా ఇష్టం అనమాట. మామూలుగా తమిళనాడు సైడ్ అయితే తినై మావు విళక్కు అని, తినై మావు ప్రసాదం అని, లడ్డూలని స్వామివారికి పెడుతూ ఉంటారు. మనం ఎలా అయితే నువ్వులు బెల్లం పెడతామో సుబ్రహ్మణ్య స్వామికి, అక్కడ తినై మావుతో చేస్తారనమాట. అంటే ఫాక్స్ టైల్ మిల్లెట్తో ప్రసాదం అనేది చేస్తారు. ఇంతకుముందు కూడా నేను వైకాసి విశాఖం అని చేసుకున్నాను అనమాట. విశాఖ నక్షత్రం రోజు, ఆ రోజు స్వామివారికి దీపాలతో అంటే తినై మావు అంటే ఫాక్స్ టైల్ మిల్లెట్తో తయారు చేసిన ప్రమిదలతో స్వామిని దీపారాధన చేసి వెలిగించుకొని పూజించుకున్నాను అనమాట.
సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద పొంగల్లాగా చేశాను, కట్టు పొంగల్లాగా ఫాక్స్ టైల్ మిల్లెట్తో, అంటే కొర్రలతో చేశాను అనమాట. సో అది ముందుగానే కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను ఒక బౌల్లో. ఇంకా పానకం, వడపప్పు ఇవి నరసింహస్వామిని ఉద్దేశించి, ఇంకా పాలు, బెల్లము ఇవన్నీ కూడా మామూలుగా ప్రతిరోజు నేను పెడుతూ ఉంటాను కదా. ఇలా నైవేద్యాలన్నీ కూడా సిద్ధం చేసుకొని ముందుగా గణపతికి, అంటే ముందుగా ఆచమనం చేసుకొని దీపారాధన వెలిగించి ముందుగా గణపతి పూజ చేసుకొని ఆయనకు కూడా పంచోపచార పూజ చేసుకున్నాను. అందరికీ కూడా సింపుల్గా పంచోపచార పూజ చేసుకున్నానండి. గణపతికి పంచోపచార పూజ చేసుకొని చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి హారతి ఇచ్చిన తర్వాత అభిషేకాలు చేసుకున్నాను అనమాట. శివలింగానికి, గోమాతకు, ఇంకా చిన్నది ఇలా మేరు అంటే తాబేలు బొమ్మ పైన శ్రీచక్రం ఉన్నట్టుగా తిరువణామలై నుండి తెచ్చుకున్నాను కదా, ఆ విగ్రహానికి, ఇంకా గోమాతకు, ఆంజనేయ స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి, శక్తి శూలానికి, ఇంకా ఇవాళ కృష్ణ అంగారక చతుర్థి కదా, రోహిణి నక్షత్రము, ఇంకా శ్రీకృష్ణుడికి కూడా చిన్నగా అభిషేకం అనేది చేసుకుందామని అందరినీ చిన్నగా ఇత్తడి పళ్ళెంలో పెట్టుకొని చక్కగా ముందుగా నీళ్లతో, తర్వాత పాలతో, తర్వాత పుష్పజలంతో, అంటే అందులోనే కొంచెము పసుపు, కుంకుమ, గంధము, ఇంకా వట్టివేరు, జవ్వాదు పౌడరు, పచ్చకర్పూరము, ఇంకా సింధూరము, విభూది ఇవన్నీ కూడా కలిపేసుకొని అభిషేకం అనేది, ఎండిపోయిన బిల్వ పత్రాలు ఇవన్నీ కూడా వేసి అభిషేకం అనేది చేసుకున్నాను. తర్వాత శుద్ధి చేసుకొని ధూపం, దీపం చూపించి గంధం, కుంకుమ బొట్లు పెట్టుకొని ఎక్కడెక్కడ ప్రతిష్ఠించాలో అక్కడ చక్కగా అందరినీ ప్రతిష్ఠించుకొని ఒక్కొక్కళ్ళకి పంచోపచార పూజ అనేది చేసుకున్నాను అనమాట. ముందుగానేమో లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి, ఇంకా లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం అవన్నీ కూడా చదువుకున్నాను. తర్వాత ఆంజనేయ స్వామికి, తర్వాత కృష్ణ పరమాత్మకు, తర్వాత నేను లలితా పరమేశ్వరీ దేవి, అన్నపూర్ణాదేవి, కామాక్షిదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి చిన్నగా పూజ చేసుకున్నాను. పంచోపచార పూజ చేసుకొని 8 నామాలతో స్వామిని పూజించుకున్నాను అనమాట. ఇంకా అమ్మవారికి కూడా 8 నామాలతో పసుపు, కుంకుమ అనేది సమర్పించుకున్నాను. అంటే పంచోపచార పూజ అంటే గంధము, పుష్పము, దీపము, ధూపము, నైవేద్యం ఇవి అనమాట పంచోపచారం. మనకి ప్రతిరోజు షోడశోపచార పూజ చేయడానికి వీలు కానప్పుడు ఇలా పంచోపచార పూజ అయినా చేసుకుంటే అంతే ఫలితాన్ని స్వామివారు ప్రసాదిస్తారనమాట. అంటే మనకి ఎప్పుడైనా టైం లేదు, ఇంకా మనకి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, అలాంటప్పుడు మనము గబగబా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా మనం పూజ చేసుకోవచ్చండి. సో నేను అలాగే ఇవాళ అందరికీ కూడా చేసుకోవాలి కాబట్టి ఇలా చేసుకున్నాను సింపుల్గా. అందులోనూ కొంచెం జలుబు చేసి కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. అందుకని సింపుల్గానే అందరికీ పంచోపచార పూజ అనేది చేసుకున్నాను అనమాట. ఇంకా శివయ్యను పూజించుకున్న తర్వాత లక్ష్మీ నరసింహస్వామికి కూడా చిన్నగా పంచోపచార పూజ చేసుకొని లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం అనేది చదువుకున్నాను అనమాట. తర్వాత చివరగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకున్నాను. ఇలా ముందుగానే తమలపాకులు అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను కదా దీపారాధన కోసము. ఇంకా మనకి షట్కోణం ముగ్గు అని ఉంటుంది కదండి, అందులో చక్కగా ఓం అని రాసి పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని ఓం శరవణ భవ అని తమిళ్లో నేను రాసుకున్నానండి. రాసుకొని ఇంకా ప్లేట్ని కూడా, దీపారాధన ప్లేట్ని కూడా చక్కగా మధ్యలో పెట్టి సుబ్రహ్మణ్య స్వామికి గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, అంటే ఈ పంచోపచారాలు చేసుకుంటూ దీపం అనే ఉపచారం వచ్చినప్పుడు ఈ దీపాన్ని వెలిగించి స్వామివారికి స్తోత్రము, ఇంకా కరావలంబ స్తోత్రము, తర్వాత నేను రుణ విమోచక అంగారక స్తోత్రం ఇవన్నీ కూడా చదువుకొని స్వామివారికి పుష్పాలు, పారిజాత పుష్పాలతో, జాజి పూలతో, గన్నేరు పూలతో స్వామివారిని పూజించుకొని ధూప దీప నైవేద్యాలు సమర్పించుకున్నానండి. నైవేద్యాలు కూడా ముందుగానే సిద్ధం చేసుకున్నాను కదా, అలా నేను నైవేద్యం కూడా చూపించి హారతి, మంత్రపుష్పము, క్షమార్పణ ఇవన్నీ కూడా చెప్పుకొని ఇంత విశేషమైన ఈరోజు కృష్ణ అంగారక చతుర్దశి, అంటే జ్యేష్ఠ మాసంలో వచ్చిన ఇంత మంచి రోజు నా వల్ల అయింది స్వామి. ఇలా ఇబ్బందులు పడుతున్నాము, ఇలాంటి కష్టాలు ఉన్నాయి మాకు, ఇవన్నీ కూడా సులభంగా మేము దాటుకొని ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండేటట్టు అనుగ్రహించు స్వామి అని స్వామిని మనస్ఫూర్తిగా వేడుకొని పూజించుకున్నానండి. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక కష్టం అనేది ఉంటూ ఉంటుందండి. ఆ కష్టాలన్నీ తొలగిపోవడానికి సులభంగా ఇలా ఒక ఆరాధన వల్ల మనకి తీరుతుంది, అంటే కొంచెం ఏదో ఒక మార్గం అనేది కనిపిస్తుంది, చూపిస్తారు అనే ఒక నమ్మకంతో నేను ఈరోజు స్వామిని పూజించుకున్నాను అనమాట. ఇలా మీకు ఎప్పుడైనా కానీ మంగళవారం, ఏ నెలలో అయినా మంగళవారంతో కూడి వచ్చిన చతుర్దశి రోజు ఇలా మీరు పూజ చేసుకొని స్వామివారిని ఉద్దేశించి ఉన్న స్తోత్రాలు ఒకటైనా మనస్ఫూర్తిగా శ్రద్ధగా చదువుకొని చూడండి. మీకుండే కష్టాలన్నీ తొలగిపోయి
తొలగిపోవడానికి ఒక మంచి మార్గం అనేది స్వామివారు చూపిస్తారనమాట. ఒక నమ్మకంతో చేయండి. మంగళవారం అనంగానే చాలా భయపడుతూ ఉంటాము. మంగళవారం అనేది జయవారం అండి. మంగళవారం మంచి చేస్తే మనకి మళ్ళీ మంచి అనేది జరుగుతుంది. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ అవి తొలగిపోవడం కోసం ఇలా ఈరోజు పూజ చేసుకోవడం వలన మనకి మంచే జరుగుతుంది అనే ఒక నమ్మకంతో చేయండి. స్వామి అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది. ఇంకా ముందు ముందు ఎప్పుడైనా కానీ మంగళవారంతో కూడి వచ్చిన చతుర్దశి మీకు క్యాలెండర్లో ముందుగానే చూసి పెట్టుకొని చక్కగా ఆ రోజు మీ ఇష్టదైవాన్ని కానీ కులదైవాన్ని కానీ ఎవరినైనా కానీ ప్రార్థించుకోండి. మీకు ఎలాంటి కుజదోషాలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఏమన్నా ఉన్నా కానీ తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ వెరీ మచ్.